అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో మరో కీలకమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన 6 పనులు చేపట్టేందుకు 2,350 కోట్ల రూపాయలతో టెండర్స్ కాల్ చేసింది. ముఖ్యంగా నీరుకొండ ప్రాంతంలో వరద నివారణకి రిజర్వాయర్ నిర్మాణంతో పాటు రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కి రోడ్లు, డ్రైనేజీ, ఇంటర్నెట్ సదుపాయం, కరెంటు, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు దాదాపుగా 473 కోట్లతో టెండర్స్ పిలిచారు. జనవరి 15 ఈ సంక్రాంతి తర్వాత పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్, జడ్జి నివాస భవనాలు పూర్తి చేయడానికి కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి కాబట్టి వాటిని కూడా రాబోయే 9 నెలల్లోనే పూర్తి చేయబోతా ఉన్నారు. ఆ భవనాలు 2025లోనే ఆ గృహప్రవేశం కూడా పూర్తి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో టెండర్స్ ఎవరెవరు దక్కించుకోబోతా ఉన్నారు, అమరావతిలో ఐకానిక్ టవర్స్ ఎవరికి దక్కబోతా ఉన్నాయి, హైకోర్టు భవనం ఎవరు నిర్మించబోతా ఉన్నారు, అసెంబ్లీ భవనాన్ని ఎవరు నిర్మించబోతా ఉన్నారు, ఈ కీలకమైన ఈ 3 నిర్మాణాలు ఏ సంస్థ దక్కించుకోబోతా ఉంది అనేది తేలబోతా ఉంది. టెండర్స్ వేసే ప్రక్రియ మొదలైంది. గ్లోబల్ టెండర్స్ పిలిచారు. ప్రపంచంలో ఎవరైనా టెండర్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో 24/7 పనులు, సివిల్ పనులు చేసేందుకు వీలుగా విద్యుత్ సదుపాయం కూడా కల్పించబోతా ఉన్నారు. అమరావతిలో రాబోయే కొద్ది రోజుల్లో ఒక 3 యూనివర్సిటీలకు శంకుస్థాపన జరగబోతా ఉంది. ఆ వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.